పండగేమో కానీ పొద్దున్న లేచిన కాడ నుంచి పనితోటి పులుసు గారిపోతుంది. పండగొచ్చుడేమో కానీ సంకనాకిపోతున్నాం. ఇల్లంతా దులిపి తూడ్చి ఊడ్చి అమ్మా చీకిపోయినట్టు అయిపోతుంది జీవితం. 3 గంటలు కష్టపడితే ఇంత మొత్తం తీసేసి 3 గంటల శ్రమ. ఇన్ని కడిగి అవన్నీ తూడ్చి దూల తీరిపోయింది నాకు. 3 గంటలు నిలబడ్డామంటే ఒక లెక్క ఉంటుంది. 3ంటికి స్టార్ట్ చేసిన కడుగుడు తూడ్చుడు అవన్నీ కడిగి తూడ్చేసరికేనే 5:30 అయింది. అదే 5:15 అయిపోయింది. ఇంకా బొట్లు పెట్టడం అంటారా, ఇంకా టాస్కే. ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోని తిరుపతి నుంచి పెద్ద ఫ్రేమ్లో తీసుకొస్తే మేము అటు ఇటు పోయే హడావిడికి మొత్తం ఫ్రేమ్ పగిలిపోయింది. ఓన్లీ ఆ ఒక్క బొమ్మ మిగిలిపోయింది. ఇంకేం చేస్తాం, ఫ్రేమ్ మళ్ళీ చేపించలేక ఎలాగో కట్టించినా అది పనికిరాదని చెప్పారు. ఇంకేం చేస్తాం, ఆ ఒక్క పటాన్ని తీసి ఇంకా పూజలో పెట్టేశామన్నమాట. అందుకే స్పెషల్గా కనబడుతున్నాడు వెంకటేశ్వర స్వామి. మళ్ళీ ఈ బొమ్మ ఎక్కడిదని అనవద్దు, అది ఫ్రేమ్లో వచ్చిందనమాట. ఎంత బాగుందో కదా. ఎప్పటి నుంచో ఉంచుతుంది నా దగ్గర, చాలా సేఫ్గా ఉంచుతున్నా దీన్ని. ఇదొక్కటి మిస్ అయిపోవద్దు అని. జిల్లేడు గణపతి కాణిపాకం వెళ్ళినప్పుడు మా మమ్మీ తీసుకుంది. జిల్లేడు గణపతి ఇంట్లో పూజ గదిలో ఉండాలంట, తీసుకుంది. ఇంకా అన్ని పటాలు, దేవుని బొమ్మలు, యంత్రాలు ఎన్ని ఉన్నాయంటే ఇంట్లో, వీటన్నిటికీ బొట్లు పెట్టేసరికి నడుములు పడిపోయాయి. ఇంకేమన్నా ఉంటుందా? ఇంత పని చేసిన తర్వాత ఎవడైనా మార్నింగ్ లేస్తాడా? కానీ లేవాలి, ఎందుకంటే రేపు ఫెస్టివల్, తప్పదు. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసా. మొత్తం అయిపోయింది. పూజ గది కూడా అయిపోయింది. ఇంకా నీట్గా అక్కడున్న వాటన్నిటిని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. అటు ఇటు నడిచి కాళ్ళు పడిపోయాయమ్మా. ఒక్కొక్కటి తేవాలి మరి, అన్నిటినీ చేతిలో పట్టుకొని. ఇంకంతే, రెడీ. రేపటికి ఏం పని లేదు.